హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసేసి ఆదివారం రోజు నైట్ నుంచి సోమవారం ఉదయం టీ తాగిన వరకు తీసిన వీడియో అండి. చూడండి. ఆదివారం రోజు నేను చేపల పులుసు చేశాను కదండి. అయితే చేపల పులుసు కొంచెమే ఉందండి. ఒకళ్ళకే వస్తుందని చెప్పేసి ఇంకా మాకైతే మేము ఇలా ఆమ్లెట్లు అయితే వేస్తున్నానండి పిల్లలకి నాకు. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలాంటివి వేసి కూడా చేస్తాం కదండి ఆమ్లెట్ని. అలా ఏమి వేయకోకుండా కూడా ఓన్లీ ఎగ్ వేసేసుకుని కొంచెం సాల్ట్ కొంచెం కారపొడి జల్లేసేసుకున్నా చాలా బాగుంటుందండి. అయితే ఆయిల్ కూడా వేడైంది కదండి. ఇప్పుడైతే ఆమ్లెట్ వేసేసుకున్నా. అలానే కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం కారపొడి జల్లు వేసుకుంటే చాలండి. ఆమ్లెట్ కూడా చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోయిద్దండి. పక్కన అన్నం కూడా పెట్టేశాను కదండి. అన్నం కూడా ఉడికిపోయింది. అలానే నేను ఉదయం వండిన అన్నం ఉంది కదండి, కొంచెం ఎక్కువ తక్కువే వండుకుంటాం కదండి పిల్లలు ఉన్నప్పుడు. అలానే అన్నం అయితే ఉందండి. అన్నాన్ని నేను ఇప్పుడు వండిన అన్నంలో అయితే ఇలా పెట్టేసి మూత పెట్టేసి, ఈ అన్నం కూడా వేడైపోయింది కదండి. తినేటప్పుడు ఇంకా మనకి అన్నం సద్దన్నం అన్నం కూడా అనిపించదు, వేడిగానే ఉంటుంది కదా, తినేసేయచ్చు. నేను ఎప్పుడైనా సరే ఇలానే పెడతానండి. అంటే ఉదయం మిగిలిన అన్నాన్ని అయితే నైట్కి ఇలా పెట్టేస్తా. ఇంకా రైస్ కుక్కర్లో వండినా అంతే, అలానే ఇప్పుడు గ్యాస్ మీద వండినా అలానే పెట్టేస్తానండి. అది బాగుంటేనే పెడతానండి, లేకపోతే పెట్టనులేండి. ఉల్లిపాయలు వేయకోకుండా తొందరగా అయిపోవాలి అంటే ఇలా వేసేసుకోవచ్చు. ఆమ్లెట్ వేసుకుని టమాటా పచ్చడి వేసుకుని తిన్నా చాలా బాగుంటుందండి. కానీ టమాటా పచ్చడి అయితే లేదు, చింతకాయ పచ్చడి ఉంది, అలానే మామిడికాయ పచ్చడి ఉంది, ఇంకా పండుమిరపకాయ పచ్చడి ఉంది. పచ్చళ్ళు అయితే ఉన్నాయిలేండి, ఇంకా వేసేసుకుని తినేసేయచ్చు అని చెప్పేసి. అలానే పెరుగు ఉంది. ఇలా ఆమ్లెట్ అయితే వేసేస్తున్నా. లాస్ట్కి వచ్చేసేసరికి ఆమ్లెట్ వేయడం కూడా అయిపోయిందండి. అలానే నేను ఇక్కడ చూపిస్తున్నా కదండి పచ్చళ్ళు అండి, మామిడికాయ పచ్చడి, అలానే చింతకాయ పచ్చడి, ఇంకా కారపొడి పండుమిరపకాయ పచ్చడి కూడా ఉందిలండి. ముగ్గురికి 3 ఆమ్లెట్లు అయితే వేసేసుకున్నానండి. ఇంకా లంచ్ కూడా చేసాను. ఈ వీడియో అయితే నేనేం తీయలేదులండి. తర్వాత ఇంకా మా వారు పాలు తీసుకొచ్చారు. నేను పాలు ఎప్పుడైనా సరే ఇలా వడబోసుకుని తర్వాత ఫ్రిడ్జ్లో పెడతానండి. ఎందుకంటే పాలల్లో కొంచెం నలకలు లాంటివి ఉంటాయి కదండి, అట్లానే డైరెక్ట్గా పాలు ఫ్రిడ్జ్లో పెట్టేయొద్దు. ఎప్పుడైనా సరే అలానే వడపోసుకుని లేకపోతే బాటిల్ అయినా పోసి పెడతాను. ఇంకా గిన్నెలోనే ఉంచేసానండి. భోజనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అంట్లయితే కడుగుతున్నాను. ఈరోజు కొన్ని అంట్లు ఉన్నాయిలండి, ఎందుకంటే పిల్లలకి స్కూల్ లేనప్పుడు కొన్ని అంట్లు ఉంటాయి. పిల్లలకి స్కూల్ ఉంటే లంచ్ బాక్సులు అని, అలానే స్నాక్స్ బాక్సులు, ఇంకా బాటిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. స్కూల్ లేనప్పుడు ఇంకా కొన్ని ఉంటాయండి. కొంచెం ఓపిక ఉన్నా లేకపోయినా నైట్ టైం అంట్లు కడుక్కుంటేనే ఉదయం మనకి వంట చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా అయిపోయింది కదండి పని అనేది. డైలీ మనం వాటర్ తాగే బాటిల్స్ కూడా కడుక్కుంటే స్మెల్ అనేది ఉండదండి. ఈ బ్రష్ ఉంటుంది కదండి, మనం పాల బాటిల్ కడుగుతాం కదా, ఆ బ్రష్ తోటి వాటర్ బాటిల్స్ కూడా కడుక్కుంటే స్మెల్ ఉండదు, అలానే జిడ్డు జిడ్డు కూడా ఉండదు కదా. బాటిల్స్ అయితే కంపల్సరీ కడగాల్సిందే. చూడండి అంట్లు కడిగేసేసాను, కొన్ని ఉన్నాయి కదండి. ఇంకా అలానే ఇంకా గ్యాస్ బండ్ అంతా నీట్గా పెట్టేసుకున్నానండి. షింక్ కూడా చూడండి చాలా నీట్గా ఉంది కదా. ఈ వాటర్ బాటిల్లో వాటర్ పట్టాను కదండి, ఇంకా నైట్ పడుకునేటప్పుడు పిల్లలు తాగుతారు, అలానే నేను కూడా మధ్య మధ్యలో ఇంకా తాగుతానండి. అలా అని చెప్పేసి ఆ వాటర్ బాటిల్ ఇంకా కడిగి వాటర్ పట్టేసాను. ఇంకా మార్నింగ్ వచ్చేసేసరికి సోమవారం అండి ఇది. లేవంగానే ఫస్ట్ ఇల్లు ఊడ్చేసి ఇంకా బ్రష్ చేసిన తర్వాత టీ అయితే పెడుతున్నాను. టీ పెడతాను కదండి నేను. కొందరు టీ పొడి షుగర్ 2 కలిపి పెట్టేస్తారు కదండి, నేనైతే అలా కాదండి. బాగా టీ మరిగిన తర్వాతనే నేను షుగర్ అనేది యాడ్ చేసుకుంటాను. అలా అయితేనే బాగుంటుందండి. నాకైతే ఇంకా అంతే అలవాటు. అలా అని చెప్పేసి ఇంకా టీ అయితే పెట్టేసాను. టీ కూడా అయిపోయిందండి. ఇంకా టీ పోసేసుకుని అలానే బిస్కెట్లు కూడా పెట్టేసుకొని టీ తాగేస్తే అయిపోయిద్దండి. అలానే ఈరోజు అయితే వంట పని లేదండి, కొంచెం ఫంక్షన్ ఉంది, ఇంకా ఫంక్షన్కి వెళ్తాము. ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసామండి ఈవినింగ్. అలానే వర్షం పడుతుందండి. నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిన రోజు అయితే నేను కంపల్సరీ పిల్లలకి పాలే పోస్తానండి. అయితే పిల్లలకి పాలు పెడదామంటే పిల్లలు పాలు అయితే వద్దన్నారు. ఇంకా టీ పెట్టి మమ్మీ అంటే మళ్ళీ ఈవినింగ్ నేను ఇలా టీ అయితే పెట్టానండి. టీ ఎందుకు పెట్టమన్నారంటే కారపూస ఉందండి. మా పిల్లలు టీలోకి పాలలోకి అయితే కంపల్సరీ కారపూస వేసుకుని తింటారు, టేస్ట్ చాలా బాగుండిద్ది అంటారు. నేనైతే అస్సలు వేసుకోలేదులండి ఇంత మటుకి. ఇంకా టీ అయితే పోసేసుకున్నామండి ముగ్గురు, వాళ్ళకైతే కారపూస పెట్టిచ్చేసాను. ఇంకా టీలో కారపూస వేసేసుకుని తినేసేస్తారు.
నేను ఫస్ట్ స్టీల్ గ్లాసులు తీసాను కదండి. టీ చాలా వేడిగా ఉంది కదా, స్టీల్ గ్లాసులు అయితే తాగడానికి కొంచెం కష్టంగా ఉండదని చెప్పేసి మళ్ళీ కప్స్ తీసానండి. అలానే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.